హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజాస్ బొటిక్. సో ఎప్పుడు కూడా మన ఛానల్లో లేటెస్ట్ శారీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం కదండి. ఈ రోజు అయితే నేను స్పెషల్గా బయటికి వచ్చాను కాబట్టి రాజమండ్రిని అయితే కవర్ చేద్దాము అనుకున్నాను. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే నేను రాజమండ్రి వచ్చాను. సో ఎప్పుడు కూడా మనం ట్రైన్ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు గోదావరి మీద నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటే రివర్ బే పక్కనే మనకి శ్రీకృష్ణుడిది ఇస్కాన్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో చాలాసార్లు అయితే విజిట్ చేయాలి అనుకున్నా, బట్ ఎప్పుడు కూడా కుదరలేదు. సో ఫస్ట్ టైం నాకైతే ఆపర్చునిటీ వచ్చింది అండి. సో ఈరోజు అయితే టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలానే ఇక్కడ మనకి టెంపుల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి ఈ విధంగా శ్రీకృష్ణుడి దశావతారాలతో పాటు చిన్న చిన్నగా మందిరాలు అయితే కట్టారు. సో ప్రతి మందిరం చుట్టూ మనం ఈ విధంగా దర్శనం చేసుకొని తిరుగుతూ ఉండొచ్చు అన్నమాట. సో చాంటింగ్ చేసుకుంటూ, సో టెంపుల్ చుట్టూ కూడా ఉండడం వల్ల మనం టెంపుల్ మొత్తం కూడా అలాగా ఒక రౌండ్ వేస్తే చక్కగా కవర్ చేసేసేయచ్చు. సో మొత్తం అంతా కూడా టెంపుల్ ఏ పాయింట్ నుంచి చూసినా కూడా మనకి టెంపుల్ మొత్తం కనిపిస్తూనే ఉంటుంది. సో చాలా చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు ఈ డిజైనింగ్ అంతా కూడాను. అండ్ ఈ స్కై బ్లూ కలర్ లో ఉండడం వల్ల ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కిందకి వస్తే మనకి గోశాల అయితే ఉందండి. సో మనము మంత్లీ టోకెన్ తీసుకుంటే కనుక ఒక 1500 రూపీస్ పెట్టి మన పేరు మీద గోసేవ కూడా చేస్తారంట. ఇక్కడ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, చక్కగా ఉంది అంతా కూడాను. అలానే పక్కకి వెళ్తే కనుక మనకి ఫుల్ గ్రీనరీ అండి. సో రాక్ పెయింటింగ్స్ ఉండేసి మనకి ఇక్కడ మొత్తం కూడా ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సో గార్డెన్ అంతా ఉంది. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ దర్శనం చేసుకుంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. ఈ గార్డెన్ చుట్టూ అంతా కూడా మంచి మంచి ఫ్లవర్స్తో ఉంది చక్కగాను. అండ్ అలానే పక్కనే మనకి చిన్న పాండ్ అయితే ఉంది. సో అక్కడ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో చూసారు కదా, మనకి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వాటర్లో చిన్న పాండ్ అయితే చాలా చక్కగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్తే కనుక మనకి స్టార్టింగ్లో ఇస్కాన్ ఫౌండర్ ఉంటారు కదండి, శ్రీల ప్రభుపాదుల వారిది వారి ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంది. సో అక్కడి నుంచి అలాగే రాధేకృష్ణ అండ్ జగన్నాథ స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాను. అండ్ టెంపుల్ అంతా కూడా మొత్తం ఇన్నర్లో కూడా అంతా స్కై బ్లూ కలర్ పెయింటింగ్స్తో చాలా అందంగా ఉంది. పైన కూడా మనకి కృష్ణుడి ఫొటోస్ అయితే ఉన్నాయి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకి కృష్ణుడికి సేవ చేస్తారు కదా, ఆ పూలమాల అయితే పిల్లలకి వేస్తున్నారు. చూడడానికి చాలా క్యూట్గా అనిపిస్తూ ఉండే అది కూడాను. అండ్ ఇక్కడ అంతా కూడా చాలా సైలెంట్గా ఉందండి ఇస్కాన్లో. సో మనం కూర్చొని ప్రశాంతంగా చాంటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times దర్శనం చేసుకున్నాను. అండ్ మనకి ప్రతి ఇస్కాన్లో కూడా ఇక్కడ చిన్నగా షాపింగ్ అయితే ఉంటుంది. ఎక్కువగా హ్యాండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ దొరుకుతాయి. శాండిల్ పౌడర్స్ కానీ అండ్ ధూప్ స్టిక్స్, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ మేడ్ సోప్స్, హ్యాండ్ మేడ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ స్పెషల్లీ బుక్స్ అయితే మనకి అన్ని డివోషనల్ బుక్స్ దొరుకుతాయండి. రామాయణ, భగవద్గీత ఇలా అన్ని డివోషనల్ బుక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. నేనైతే వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పర్చేస్ చేస్తూ ఉంటాను. అలానే ఈసారి కూడా ఒక చిన్న షాపింగ్ అయితే చేసేసుకున్నాను ఇక్కడ. సో ఎక్కువగా ఇస్కాన్ ఫొటోస్ అయితే చాలా చిన్నవి బాగుంటాయి. మనకి ఆఫీస్లో కూడా చిన్నగా పెట్టుకోవాలన్నా అలా చాలా నైస్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు కూడా వస్తే తప్పకుండా ఏదైనా షాపింగ్ చేసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న కృష్ణుడిది బొమ్మ కూడా తీసుకున్నాను అన్నమాట, ఇంట్లో పెట్టుకుందామని చెప్పి. సో ఈ బొమ్మ అయితే తీసుకున్నాను ఒకటి. అండ్ అలానే పక్కన మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. సో నేను ప్రసాదం తీసేసుకున్నాను ఇక్కడ. ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత నేను స్టేయింగ్ కోసం చూస్తుంటే ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు రివర్ బే రిసార్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పి. సరే ట్రై చేద్దామని వెళ్ళాను. సో నిజంగానే చాలా బాగుంది రివర్ బే రిసార్ట్. ఎందుకంటే కనుక మనకి నది పక్కనే ఉంది. సో యాక్చువల్గా గోదావరి రివర్ అంటేనే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఫుల్ వాటర్తో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకి. అండ్ ఈ రిసార్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా సైలెంట్గా ఉందండి, ఇక్కడ ఏ వెహికల్ సౌండ్స్ లేకుండా. సో వన్ డే ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే లోకల్లో రాజమండ్రి తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ప్లేసెస్ కవర్ చేయడానికి చాలానే ఉన్నాయి మనకి, టెంపుల్స్ కానీ, రివర్ బే రిసార్ట్ కానీ, ఇంకా చాలా లొకేషన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో నియర్ బైలో మనకి పట్టిసీమ అని చెప్పి సో చక్కగా రివర్ వ్యూస్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయండి. అండ్ ఈ రిసార్ట్లో కూడా స్పెషాలిటీ ఏంటంటే కనుక ప్రతి రూమ్ నుంచి కూడా మనకి రివర్ వ్యూ అయితే ఉంటుంది కదా. సో ఆ రివర్ వ్యూ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. సో పిల్లలతో తీసుకువెళ్తే కనుక ఫ్యామిలీతో కిడ్స్తో మనం వన్ డే అయితే ఫుల్గా స్పెండ్ చేయొచ్చు.
అండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఎవరైనా మనకి వీకెండ్లో టైం స్పెండ్ చేయాలి 1 డే అనుకుంటే కనుక 1 డే ఆర్ 2 డే చక్కగా సరిపోతుంది అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి రెస్టారెంట్ కూడా ఉందండి. సో ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఆఫ్టర్నూన్ అండ్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడే ఉన్నాను. అండ్ ఇక్కడ చెప్పాను కదండి, మనకి బ్యాక్ సైడ్ నుంచి ప్రతి రూమ్ నుంచి కూడా మనకి రివర్ పాయింట్ అయితే ఉంది అని చెప్పి. సో ఈవినింగ్ అయితే కనుక ఇక్కడ వాక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. సో ఈవినింగ్ టైంలో ఇక్కడ టైం స్పెండ్ చేస్తానికి చాలా చక్కగా అనిపిస్తుంది. మనకి సన్సెట్ టైంలో ఈవెన్ సన్ రైజ్ అయిందా కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ప్లాన్ చేసుకోండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే నియర్లీ 1 అవర్ అక్కడ టైం స్పెండ్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే మనకి ఘాట్ పాయింట్ ఉంటుంది కదండి. సో ఈవినింగ్ ఘాట్ దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చాను. సో మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది, బట్ నాకు టైం కుదరలేదు. సో నేను ఈవినింగ్ వచ్చాను. సో ఇక్కడ చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్ అనేది. సో మనకి రైల్వే ట్రాక్ పక్కనే కనిపిస్తుంది ఉంటుంది ఇక్కడ. సో చాలాసార్లు అయితే చూస్తూ ఉన్నాను. సో ఈరోజు అయితే డైరెక్ట్గా వచ్చాను అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంటుందంట. ఎందుకంటే ఆ వ్యూ పాయింట్ మనం చాలా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం కదా. సో రాజమండ్రిలో మనకి ఆ రైల్వే బ్రిడ్జ్ పక్క నుంచి కూడా మనకి సన్ రైజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా నేనైతే ఈరోజు 1 డే ఇక్కడ టైం స్పెండ్ చేశానండి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ కూడాను. సో మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి రాజమండ్రి ఎప్పుడైనా మీకు నియర్ బై లొకేషన్ అనిపిస్తే కనుక. సో అలా క్రాస్ చేస్తున్నప్పుడు అండ్ వాటర్ అయితే చాలా చక్కగా ఉంది అండ్ చూడడానికి చాలా నచ్చింది కూడా నాకు. అండ్ మీరైతే తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం అనుకుంటున్నా. సో తప్పకుండా మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్. సో నాకు మంచి లైక్స్ అండ్ వ్యూస్ వచ్చి ఉంటే కనుక నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేయాలి అనుకుంటున్నాను. లైక్ శారీస్తో పాటు ఇలా అవుట్డోర్ ఎప్పుడైనా కనుక చిన్న చిన్న ప్లేసెస్ కవర్ చేయాలి అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో డీటెయిల్స్ కోసం కింద ఉన్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.